అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు చెప్పబోయే వాళ్ళం మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడి బాపట్ల జిల్లా నుండి వచ్చాము. ఇక్కడ విజయవాడలో జరగబోతున్న 6వ ప్రపంచ రచయితల మహాసభలకు విచ్చేసాము. దీనిలో భాగంగా మేమందరము పద్య రచన మీద అవగాహన కోసము విజయవాడ వచ్చాము. దీని వలన పద్యాలు ఎలా రాయాలో తెలుసుకున్నాము. మధ్యాహ్నం జరిగే తరగతుల్లోని గణాలు పద్యం ఒక అవగాహన గురించి తెలిపారు. ఇంకొక మహోదయ అవధాన ప్రక్రియ గురించి తెలిపారు. అవధానంలో ఉండే లక్షణాలు మరియు అవధానం ఏ విధంగా ఉంటుందో వంటి మంచి అంశాలు చెప్పారు. గురజాడ రాజరాజేశ్వరి గారు మహోదయ చేత పద్యాల గణాలు మరియు లక్షణాలను గురించి వివరించారు. ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ మహాసభలకు మా యొక్క కళాశాల తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ధన్యవాదము. పేరు ఎస్ దేవి. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాను. ఇప్పుడు పద్యం పాడబోతున్నా. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌలి పని సర్పిత పించమువాడు నవ్వులా జల్లెడు మోమువాడకడు చెల్వల మాదతనంబును దోచెనోయి మలియలారా మీ పొదల మాటుల నేడు కదమ్మ చెప్పరే. ధన్యవాదాలు. మేము జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ నుంచి వచ్చాము. నా పేరు ఎన్ ప్రణతి. ఈరోజు వ్యాసరచన అవగాహన కొరకు ప్రపంచ 6వ రచయితల సంఘం సదస్సుకు ఇక్కడికి వచ్చాము. ఈరోజు మాకు వ్యాసరచన మీద చాలా అవగాహన కలిగింది. అసలు వ్యాసాన్ని ఏ విధంగా రాయాలి, ఎలా ఉండాలి అనేది మాకు చాలా బాగా చెప్పారు. నిర్వాహకులు కూడా మాకు ఎంతో అర్థమయ్యే విధంగా చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు. నా పేరు ఐరమ్య. మేము జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాము. కేబిఎన్ కాలేజ్లో మాకు వచన కవిత్వంపై శిక్షణ ఇచ్చారు. 6వ ప్రపంచ రచయితల సంఘం గురించి మాకు డాక్టర్ బి శైలజ గారు చాలా చక్కగా మాకు వివరించారు. వచన కవిత్వంపై మేము ఎలా రాయాలి ఏంటి అనేది చాలా చక్కగా మాకు వివరించారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఈ నిర్వాహకులకు మా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నా పేరు కే చందు. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాను. నేను ఇప్పుడు కవిత చెప్పబోతున్నాను. ఇది బాల్యంలోనే అమ్మ కడుపులో శిశువుల్ని చంపేస్తున్నారు, దానిపైన కవిత. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు లాగిపెట్టి నాన్న అమ్మ చెంప మీద కొట్టినప్పుడు నాకు అర్థమైంది నేను ఎవరిని అని. నేను ఒక స్త్రీని, నేను ఒక నిషిద్ధ జీవిని. మొన్న నా చదువు నిషిద్ధం, నిన్న నా నవ్వు నిషిద్ధం, నేడు నా బ్రతుకే నిషిద్ధం. నా పేరు ఎల్ మృదుల. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కూడా చక్కగా అర్థమయ్యే విధంగా చక్కగా తెలియచేశారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా మా కళాశాల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హోమాత. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. దక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. దృష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో దుష్టులు కారండి. దృష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో దుష్టులు కారండి. సృష్టిదని సమ దృష్టిదనని స్పష్టపరిచెనమ్మా. దృష్టిదనది సమ దృష్టిదనదని స్పష్టపరిచెనమ్మా. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు.
పాపులు బతుతులు అమ్మ దృష్టిలో పాపులు కారండి, పాపులు బతుతులు అమ్మ దృష్టిలో పాపులు కారండి, పాపులైన పసి పాపలే తనకను పాపాలన్నదండి, పాపులైన పసి పాపలే తనకను పాపాలన్నదండి, తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు, తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, కులమాత గుణగాన భేద మేరు గాని గుణవతి మాయమ్మ, కులమాత గుణగాన భేద మేరు గాని గుణవతి మాయమ్మ, కూడు మెలిగిన కీడు తొలుగు నన్ను కుందనప్పు బొమ్మ, కూడు మెలిగిన కీడు తొలుగు నన్ను కుందనప్పు బొమ్మ, తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు, తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మా తల్లి తీరు వేరు, మా తల్లి తీరు వేరు. ధన్యవాదం.